ఐపీఎల్ 2024 సీజన్కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్కు తెరవలేవనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో చెన్నై వేదికగా జరిగే తొలి మ్యాచ్లో ఆర్సీబీ ఆమెతుమి తేల్చుకోనుంది. 17 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించాలని కసితో బరిలోకి దిగనున్న ఆర్సీబీ విజయంతో ఈ సీజన్ను ప్రారంభించాలనుకుంటుంది. అలాగే ఆర్సీబీ ఈ సీజన్లో తమ పేరును మార్చుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుగా మార్చుకుంది. అంతేకాకుండా టీ షర్ట్ డిజైన్లో కూడా మార్పు చేసింది. మరోవైపు యువ ప్లేయర్ అయిన రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్లో గెలిచి తమ అభిమానులను సంతోషపరచాలని పట్టుదలతో ఉంది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకున్నా వికెట్ కీపర్గా అంతా తానే నడిపించే అవకాశం ఉంది. దాంతో తొలి మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఇక వీళ్ళిద్దరి మధ్య ఐపీఎల్లో హెడ్ టు హెడ్ స్టార్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 31 మ్యాచ్లు జరగగా అందులో సిఎస్కే 20 మ్యాచ్లు గెలిచింది అండ్ ఆర్సీబీ 10 మ్యాచ్లు గెలిచింది. ఇకపోతే ఒక మ్యాచ్ ఫలితం రాలేదు. అలాగే చేప గ్రౌండ్లో ఇద్దరి మధ్య హెడ్ టు హెడ్ స్టార్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 8 మ్యాచ్లు జరగగా అందులో సిఎస్కే 7 మ్యాచ్లు గెలిచింది అండ్ ఆర్సీబీ 1 మ్యాచ్ గెలిచింది. ఇక ఈ సీజన్లో కూడా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. గత సీజన్లో ఈ ఇద్దరు కూడా అద్భుత ప్రదర్శన కనబరిచారు. అదే జోరును కొనసాగించాలని పట్టుదలతో ఉన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ప్రెస్గా బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మిడిల్ ఆర్డర్లో ముంబై ఇండియన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న కెమెరాన్ గ్రీన్ బరిలోకి దిగనున్నాడు. కెమెరాన్ గ్రీన్ మ్యాక్సిమం నెంబర్ 4 లేదా నెంబర్ 5లో ఆడాల్సి ఉంటుంది. అయితే కెమెరాన్ గ్రీన్ అండ్ మ్యాక్స్వెల్ను ఇద్దరిని 4 మరియు 5 స్థానాలలో మారుస్తూ ఉండవచ్చు. ఇక రజత్ పటిదార్ 3వ స్థానంలో ఆడనున్నాడు. ఇక ఫినిషర్లుగా మహిపాల్ లోమ్రార్, దినేష్ కార్తిక్ అండ్ మయాంక్ దగ్గర ఆడవచ్చు. ఒకవేళ దినేష్ కార్తిక్ పిటిగా లేకుంటే మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే అనుజ్ రావత్ వికెట్ కీపర్గా జట్టులోకి రానున్నాడు. అప్పుడు అవసరాన్ని బట్టి కార్తిక్ను ఉపయోగించుకోనున్నారు. అయితే పేసర్గా ఆర్సీబీ ఎదుర్కొనే మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే ఓవర్సీస్ పేసర్. ఎందుకంటే అల్జరీ జోసెఫ్, లాకీ ఫర్గ్యూసన్ అండ్ రిషి టోప్లీ ఈ ముగ్గురు కూడా స్ట్రాంగ్ ప్లేయర్లే. సో అందుకని వీరి ముగ్గురిలో ఎవరిని ఆడించాలనేది ఆర్సీబీకి తలనొప్పిగా మారనుంది. ఒకవేళ రిషి టోప్లీ అందుబాటులోకి వస్తే అతనికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వనుంది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్గా కర్ణ శర్మ ఆడనుండగా గ్లెన్ మ్యాక్స్వెల్ అతనికి సాయం చేయనున్నాడు. చెన్నై పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ ఇద్దరు కూడా చాలా కీలకం కానున్నారు. ఇక సిఎస్కేతో ఫస్ట్ మ్యాచ్కి ఆర్సీబీ ప్రాబబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ బరిలోకి దిగనున్నారు. అండ్ 3వ స్థానంలో రజత్ పటిదార్ ఆడనుండగా ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో 4వ స్థానంలో కెమెరాన్ గ్రీన్ ఆడనున్నాడు. ఇక 5వ స్థానంలో గ్లెన్ మ్యాక్స్వెల్ ఆడనుండగా 6వ స్థానంలో దినేష్ కార్తిక్ బరిలోకి దిగనున్నాడు. ఇక 7వ స్థానంలో మహిపాల్ లోమ్రార్ ఆడనుండగా స్పిన్నర్గా కర్ణ శర్మ 8వ స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఇక పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, ఎస్ దయాల్ అండ్ అల్జరీ జోసెఫ్ లేదా లాకీ ఫర్గ్యూసన్లలో ఒకరు బరిలోకి దిగనున్నారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ దగ్గరను వాడుకోనున్నారు. చివరిగా ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి.